తిను తిను బేబమ్మా, తినమ్మా, తిను. ఎల్లుండే నీ పెళ్లి. వచ్చినోళ్ళందరికీ అందంగా అనాలి కదా. తిను. కళ్ళు చూడు ఎలా పీక్కుపోయాయో. తిను. నిశ్చితార్థం అంటేనే వెళ్ళిపోయిన దాన్ని పెళ్లి చేస్తే ఆగుతాననుకుంటున్నావా? పెళ్ళైన తర్వాత కూడా వెళ్ళిపోతాను. నాకు కాశీ కావాలి నాన్న. ఎలా వెళ్ళిపోనిస్తాను? నా కూతురు ఊళ్ళో నలుగురెక్కే బస్ ఎక్కితేనే పరువు పోతుందని నీ ఒక్కదాని కోసం 15 కిలోమీటర్లు ఊళ్ళోకి బస్సు రప్పించినోణ్ణి. నువ్వెవడితోనో వెళ్ళిపోయినా నువ్వు ఇక్కడే ఉన్నావని ప్రపంచం అంతటినీ నమ్మించినోణ్ణి. అలాంటిది నువ్వు ఆ పరువుని ఎవడితోనో తీసుకెళ్లిపోతే ఎలా ఊరుకుంటాననుకున్నావు? నువ్వు నేను చెప్పినోడ్ని పెళ్లి చేసుకోవాలా, ఆడితోనే కాపురం చెయ్యాలా, ఆడితోనే పిల్లల్ని కూడా కనాలా? ఎడే ఒక కూతురు తండ్రితో చెప్పచ్చో లేదో కూడా తెలియదు, కానీ చెప్తున్నాను నాన్న. నేను మొదటిసారి వెళ్ళిపోయినప్పుడే వాడి పక్కలో పడుకున్నాను నాన్న. తెలుసా మీకు? తెలుసులే.